అందరూ ఈరోజైతే పచ్చి జీడిపప్పు వేసి చికెన్ కర్రీ ఎలాగ చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నేను ఒక 30 కిలో చికెన్ తీసుకున్నాను. పచ్చి జీడిపప్పు ఇలాగ తొక్క తీసి క్లీన్ చేసి తీసుకున్నాను. అవి ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఎందుకంటే అది చికెన్ తోటి ఫ్రై చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. అందుకని ముందుగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. ఇంకో బౌల్లో 1 కప్పు ఆయిల్ వేసి ఒక 4-5 ఉల్లిపాయలు సన్నగా కోసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలపాలి. అది బాగా కలిసిన తర్వాత చికెన్ వేసి బాగా కలపాలి. చికెన్ మొత్తం నీసు వాసన పోయినంత వరకు కలిపేసి కొంచెం పసుపు గుండ వేసి కలపండి. నాకైతే తెలుగు సరిగ్గా రాదు, ట్రై చేస్తున్నాను బాగా చెప్పడానికి, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వంటకాలు మీకు చూపిస్తాను. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ మసాలా పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత కారం గుండా ఉప్పు చికెన్కి సరిపోయినంత ఒకేసారి వేసేసి మొత్తం కలపాలి. అవి పూర్తిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే అది పూర్తి కిందకి అంటినంత వరకు ఫ్రై చేస్తేనే చికెన్ కర్రీ బాగుంటుంది. కిందకి అంటేసింది బాగొద్దు అని ఏమి అనుకోకండి. కొంచెం అంటితేనే చికెన్ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసి కలపాలి. ఆ కాజు మొత్తం కలిపేసి స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎందుకంటే జ్యూస్ మీకు కావాలంటే వాటర్ వేసుకోండి, లేదు ఫ్రై లాగా తీసుకోవాలంటే అలాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసి మీరు తీసుకోవచ్చు. నాకైతే జ్యూస్ కావాలి కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకపెట్టాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా కలిపేసి అవి కొంచెం మసాలా గుండా పౌడర్ వేసి కలపాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు సీజన్ కదా, మన ఏరియాలో బాగా దొరుకుతుంది కాబట్టి అందరూ ఇలాగ జీడిపప్పు వేసి అన్ని రకాల కర్రీలు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సీజన్ పోతే మరి దొరకదు కాబట్టి ఇప్పుడే అన్నీ ట్రై చేసేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు 4-5 పచ్చిమిరపకాయలు వేసి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు తీసుకోండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.